వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. పవిత్రమైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం వివాదంలోకి లాగిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులు మనోభావాలను దెబ్బతీస్తూ అదేవిధంగా కూటమి నాయకులు వివరిస్తున్న తీరు సంక్షేమాన్ని మిడుతూరు మండలం నియోజకవర్గ ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్న మల్లారెడ్డి, మండల కన్వీనర్ లోకేశ్వర్ రెడ్డి శ్రీవారి లడ్డు విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటికైనా కూటమి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మంచి బుద్ధి కల్పించాలని కోరుకుంటూ మిరుతూరు మండలంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి నాయకుల దుష్ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిడుతూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్న మల్లారెడ్డి అన్న, ఉప సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. సునీత, శ్రీలేఖ, వసంత, తిరుపతి లడ్డు పువ్వు లేదని జరిపినందుకు దగ్గరకు వచ్చింది బాగానే ఉంది. ఓకే, కొట్టేనా కొట్టండి. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జనబాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.